హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మునగ ఆకు గురించి తెలుసుకుందాం. మునగ చెట్టు, మునగ ఆకు మన భారతదేశంలో ఎంతో కాలంగా ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధం. ఇవి పోషకాలతో నిండి ఉన్న ఆకులు. వీటి ద్వారా కనీసం 100కు పైగా వ్యాధుల్ని నయం చేసుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రకృతి ఇచ్చిన వరం ఈ మునగాకు. సరే, మరి మునగ ఆకు యొక్క ప్రధాన లాభాలు ఏంటో చూద్దాం. మొదటగా ఇది రక్తహీనతలో బాగా ఉపయోగపడుతుంది. అంటే చాలామందికి రక్తం తక్కువగా ఉంటుంది కదా, హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. వాళ్ళలో ఈ హిమోగ్లోబిన్ పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు చాలా మంచిది. అలాగే రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ జలుబు, దగ్గు త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు కొంచెం మందులు కూడా వాడుతున్నవారు కొంచెం మితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యం, ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఎముకలు బలంగా చేస్తుంది. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇది వృద్ధులకు, మహిళలకు చాలా మంచిది. అఫ్కోర్స్ అందరికీ చాలా మంచిది. అలాగే కంటి చూపు మెరుగుదల, దీనిలో విటమిన్ ఏ ఉండడం వల్ల ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే జుట్టుకి, చర్మానికి కూడా మంచి ఉపయోగం. జుట్టు రావడం తగ్గిస్తుంది. అలాగే చర్మం తొందరగా ముడతలు రాకుండా కాపాడుతుంది. ఇంకా ఉపయోగాలు ఏంటంటే, ఎవరికైనా మోషన్ రాలేదు అంటే ఈ మునగాకు పొడిని వేడి నీళ్ళల్లో రాత్రి 1 స్పూన్ పొడి, 1 గ్లాసు వేడి నీళ్ళు కలుపుకొని తాగండి. ఉదయం మంచి కడుపు ఫ్రీగా క్లీన్ అవుతుంది. అలాగే మునగాకుని ఎలా తినాలి? మునగాకు కూర చేసుకోవచ్చు, మునగాకు పప్పు చేసుకోవచ్చు, మునగాకుతో చట్నీ చేసుకోవచ్చు, ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు, నీళ్ళల్లో కలిపి రోజు 1 చిన్న కప్పు ఉదయం కానీ సాయంత్రం కానీ తాగొచ్చు. సో ఈ విధంగా మనం ఏ విధంగా అయినా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి? ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది, విరోచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు. ఇంకా తర్వాత గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా లేకుండా తీసుకోకూడదు. దాని తర్వాత మందులు వాడేవాళ్ళు, అంటే బీపీ, షుగర్ మందులు వాడేవాళ్ళు తప్పకుండా వైద్యుని సలహా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరు తినాలి? పిల్లలు మితంగా తినవచ్చు, మహిళలు తీసుకోవచ్చు, వృద్ధులు తీసుకోవచ్చు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సరే మిత్రులారా, ఈ మునగాకు నిజంగా ప్రకృతి ఇచ్చిన వరం, కానీ మితంగా తీసుకుంటేనే లాభం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.